పనిగా వచ్చావా? నువ్వు తీసుకొని నువ్వేం చేస్తావు చెప్పు. సార్ రిసెప్షన్లో ఎంటర్ చేయించుకున్నారా? సార్ ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. కానీ ముందు చెయ్యి, చెప్పే చెయ్యి. రిసెప్షన్లో ఎంటర్ చేయలేదు. కాంటాక్ట్స్ అప్పుడే ఎంటర్ చేసుకోలేదు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ పాప మొబైల్ నెంబర్ ఎంటర్ చేసింది. తర్వాత ఏ అసెంబ్లీ అని చెప్పేసి సార్, ఏ అసెంబ్లీ లైక్ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ మండల్ సెలెక్ట్ చేసుకుంటాం సార్. వీళ్ళకి వచ్చి గుడిపల్లి మండల్ సార్. సో ఏ ఊరు అని చెప్పేసి సార్, సోడిగాన్పల్లి. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి సార్, గ్రామ పంచాయతీ లేకుండా వాటిని మనం ఎంటర్ చేస్తాం సార్ మాన్యువల్గా. లైక్ మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ తగ్గిపోవడానికి ఆ విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఓటర్. నో, వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వన్స్ ఓటర్ లిస్ట్ యు ఆర్ టేకింగ్ ఆర్ యు ఆర్ టేకింగ్ డిఫరెంట్ డేటాబేస్. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాని వీలో పెట్టుకొచ్చేయండి.
పిన్ కోడ్ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, యానివర్సరీ, ఇవన్నీ ఎందుకు ఏజ్ యానివర్సరీ ఎందుకు కలెక్ట్ చేసుకుంటాం అంటే సార్ మీ రిక్వెస్ట్ అనేది వాళ్ళ యానివర్సరీ రోజు గ్రీటింగ్ పంపడానికి తీసుకున్నాను సార్. వాళ్ళ ప్రొఫెషన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి, ఎక్స్ ఐడి, నోట్స్ ఇవన్నీ అడిగి మేము సేవ్ చేస్తాం సార్. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉంది సార్, ఓటర్ నెంబర్ లేదు సార్. సో ఆధార్ నెంబర్ మనకి పీజీఆర్ఎస్లో ఇంటిగ్రేట్ అయినప్పుడు మనకి కావాలి సార్. సో సేవ్ చేస్తున్నాం సార్ వీళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క అర్జీ తీసుకొని చదువుతాను సార్, లైక్ పేషెంట్స్తో వాళ్ళకి ఏం ప్రాబ్లం అని చెప్పేసి. సో ఏం ప్రాబ్లం అని చదివేసిన తర్వాత ఇప్పుడు జననాయకుడు రిక్వెస్టా లేకపోతే పీజీఆర్ఎస్ వెళ్ళాలా అని చెప్పేసి నేను అనలైజ్ చేసుకుంటూ జననాయకుడు రిక్వెస్ట్ అయితే ఇక్కడ లోకల్ లీడర్స్తో లైక్ ఎమ్మెల్సీ సార్ దగ్గర నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసి ఇవ్వడం ఇలా చేసింది సార్. అదే పీజీఆర్ఎస్ అయితే పీజీఆర్ఎస్ ఇంటిగ్రేట్ అయిపోతుంది సార్ సాఫ్ట్వేర్. సో నేను ఇక్కడ ఎంటర్ చేసింది డైరెక్ట్గా పీజీఆర్ఎస్కి వెళ్తుంది సార్. ఓకే, దెన్ ఇక్కడ మీరు ఈ కేసు డీల్ చేస్తారు చెప్పండి. యా సార్. మీరు కూడా కొంచెం రాము వీళ్ళందరినీ గైడ్ చేసేటప్పుడు నీ అనుభవంతో ఇలాంటి కేసులు ఏ కేసులు వస్తున్నాయో ఆఫ్లైన్ ఆన్లైన్ యూ హ్యావ్ టు గైడ్ సమ్ మోర్ టైం నీ ఎక్స్పీరియన్స్. దాన్ని నేను కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎట్ తీసుకుపోవడం. ఇక్కడ నేను మార్నింగ్ కూడా చెప్పాను, యాజ్ సీఎం ఐఎమ్ డీలింగ్ దిస్, యాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఐఎమ్ వర్కింగ్, ఎమ్మెల్యే ఐఎమ్ డిశ్చార్జింగ్ హియర్. 3 ప్రొఫైల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు సీఎం ప్రొఫైల్ వచ్చినప్పుడు వీళ్ళందరూ హెల్త్కి వస్తారు. హెల్త్కి వచ్చినప్పుడు ఎంతవరకు చేయగలుగుతాం అనేది ఆ డిస్క్రిప్షన్ ఎట్ట పెట్టాలో నేను వర్కౌట్ చేయాలి క్యుములేటివ్గా. హాస్పిటల్కి పోయే కేసులు కూడా మేము ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ప్రైమరీ కింద ఎక్కడికి పోవాలో పోయి తర్వాత వెళ్ళాలి, రెఫరల్కి వెళ్ళాలి. అందరూ రెఫరల్కి వెళ్ళిపోయారనుకోండి ఇంకా బిల్స్ అన్నీ గవర్నమెంట్ కూడా పే చేయాలి. వేర్ ఐ వాంట్ టు వర్క్ సిస్టమ్స్ని పర్లేదు. కాబట్టి అవన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రొఫైల్ పెట్టి మనం ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయాలో చేయడానికి ప్రతి ఒక్క సమస్య హ్యూమన్ యాంగిల్లో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో పరిష్కార మార్గం చూపించడానికి వర్కౌట్ చేస్తాం. ఎవ్రీ ఇష్యూ, అది వ్యక్తిగతంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ కావచ్చు, ఏదైనా కాదు. హ్యూమన్లీ ఏం పాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఐ వాంట్ టు సాల్వ్. ఏంటమ్మా సార్ వీళ్ళకి ఏమంటే సార్ అమ్మాయికి శబ్దాలు వినబడుతుందంట సార్, శబ్దాలు వినబడవు సార్.